అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు యోగ యజ్ఞ సిరీస్ లో భాగంగా జరిగేటటువంటి యోగ విద్య. ఈ పరంపరలో పాతంజలి యోగ సూత్ర పతంజలి యొక్క యోగ సూత్రాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. రైట్, గుడ్. సో ఇవాళ వెరీ ఇంట్రెస్టింగ్ అంటే ఏంటంటే, ఒక యోగా అంటే ఇప్పుడు వరకు మనం అనుకున్నటువంటి ఒక్కొక్క విషయాన్ని సాధారణంగా మనకి ఒక సూత్రం ఉంటుంది. అంటే మీరు వేదాంతం అంటే ఫిలాసఫీ, వేదాంతం అంటే ఫిలాసఫీ కాదు, బట్ ఫిలాసఫీ అనుకుంటే ఇండియన్ ఫిలాసఫీలో నేతి అన్నది ఒక సూత్రం ఉంది. ఒక సూత్రం అంటే నేతి. నేతి దిస్ ఇస్ నాట్ మీన్ రిలేటెడ్ విత్ నెయ్యి. నెయ్యికి సంబంధించి కాదు. నేతి అంటే నా ఇతి. నా ఇతి. నా అంటే నో, ఇతి అంటే అని అన్నది. అంటే ఇది నో అంటే కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది ఇది సూత్రం. ఏంటి ఇది కాదు, ఇది కాదు, ఇదేం సూత్రం? నేతి అనేది ఏం సూత్రం అంటే, ఉదాహరణకి ఆ సరదాగా మాట్లాడుకుంది నళిని వస్తే బాగుండేది. నళిని లేకపోతే ఇంకెవరున్నారు మనకి? సుజాత మాట్లాడాలి. సో సుజాత, మీరు మైక్ ఆన్ చేసుకుంటారా? ఎవరన్నా సరే. సుజాత అంటే బి సుజాత కాదు, జి సుజాత. అది రెడీ? లేదంటే జ్యోతి ఉంది, జ్యోతి మాట్లాడు. ఓకే, మైక్ ఆన్ చేయండి. సో ఈ నేతి సూత్రం ఏంటి? వాట్ ఈస్ నా మైక్? సారీ, దీని గురించి మాట్లాడుతూ ఆ తర్వాత మనం యాక్చువల్ క్లాస్లోకి వెళ్తే మీకు బాగా అర్థమవుతుంది వాళ్ళు మనం ఏం మాట్లాడుకుంటున్నాం అనేది. మైక్ ఆన్ చేయండి. ఇప్పుడు నేతి అంటే నా ఇతి అనుకున్నాం. నా అంటే కాదు, నో, ఇతి అని. ఏది కాదు? నాది కాదు. ఆన్ చేయండి మైక్. కెమెరా కుదరదా? నాది నాది కాదు. నాది కాదు, నేను కాదు, నాది కాదు అని అర్థం. ఓకే, నా ఇది. ఇప్పుడు దాని సుజాత అంటే ఎవరు? చెవుల? అంటే సుజాత చెవుల, ముక్క, కన్న? ఓ మనిషి. సుజాత అంటే మీ చెవ అంటే ఏమంటారు మీరు? కాదు, నో, నేతి, నా ఇతి. నా ఇతి. సుజాత అంటే మీ ముక్క? సుజాత అంటే చెవుల? కాదు సార్. సుజాత అంటే చీర? కాదు సార్. సుజాత అంటే పోనీ లోపల ఉండేటట్టు ఊపిరితిత్తులా? కాదు సార్. సుజాత అంటే పోనీ గుండె? కాదండి. ఇదేంటిది మరి? సుజాత అంటే ఎందుకు ఎవరు? సో ఈ రకంగా సుజాత అంటే పోనీ మనసా? సో ఈ రకంగా నాతి, నేతి, నేతి, కాదండి, 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 నేతి, నేతి, నో, 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 ఇలా చెప్పుకుంటూ వెళ్తే 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 ఎక్కడైతే ఆన్సర్ ఆగిపోతుందో అది సుజాత. ఎక్కడ అవుతుంది? సుజాత అంటే కన్ను కాదు, సుజాత అంటే ముక్కు కాదు, సుజాత అంటే ఏమీ కాదు, సుజాత అంటే బట్టలు కాదు, సుజాత అంటే లోపల హృదయం కాదు, సుజాత అంటే ఊపిరితిత్తులు కాదు, సుజాత అంటే లివర్ కాదు, సుజాత అంటే కొన్ని రక్త ప్రసారం రక్త ప్రసారం. నన్ను లేట్గా వచ్చింది, అయితే నన్ను పడేది ఇది యాక్చువల్గా. ఓకే, సో ఈ రకం. మరి సుజాత ఎవరు? సుజాత అంటే మనసు కాదు, సుజాత అంటే బుద్ధి కాదు, సుజాత అంటే అహంకారం కాదు, సుజాత అంటే అవ్యక్తం కాదు. మరి ఎవరు సుజాత? ఇది అక్కడ ఆగిపోవాలి. అంటే ఇక్కడ దాటిన తర్వాత ఇది కాదు అని చెప్పడం ఉండకూడదు. సుజాత అంటే ఇది అంటే ఎక్కడ ఆగుతుందంటే చివరికి వెళ్ళి మనం 25 తత్వాలని అందు గురించి రిపీటెడ్ ప్రతి క్లాస్ లో 25 తత్వాల గురించి నేను మాట్లాడతాం. ఆ 25 తత్వాలలో లాస్ట్కి వెళ్ళి పురుషుడు అనేది ఒక పదం దగ్గర ఆగిపోతుంది. అది జీవాత్మ, అదే ఆత్మ, అదే స్పిరిటు, అదే మీకు జీవుడు అంటాం, చైతన్యం అంటాం, వాట్ ఎవర్ యూ కాల్. ఏదైతే అక్కడ దాటిన తర్వాత ఇంకేముండదు.
ఆ సుజాత అంటే ఓహో, సుజాత అంటే ఇదా, జీవుడా, రైట్, అక్కడ ఆగిపోదు. అక్కడ ఆగే వరకు మనం వెళ్ళాలి. దీన్ని నేతి అంటారు. ఇది ఇండియన్ ఫిలాసఫీలో చాలా ఫేమస్ సిద్ధాంతం ఇది. నేతి, నేతి. నో, 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 దిస్ ఇస్ నాట్ మీ, దిస్ ఇస్ నాట్, దిస్ ఇస్ నాట్, నో, 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 నో. కానీ ఒక చోట ఆగిపోతుంది. ఆ ఒక చోట ఆగేదే పురుషం. దట్ ఈస్ పంచవింశతి తత్వ పురుషం. ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఇదంతా కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి ఒక రూపాంతరాలు. ఇవన్నీ రూపాంతరాలు, 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 రూపాంతరాలు. ఈ రూపాంతరం చివర మనం ఈ పంచభూతాలు ఉంటాయి. ఈ పంచభూతాలంటే బయట ప్రపంచం. జాగ్రత్తగా గమనించండి ఈ పాయింట్. పంచభూతాలంటే బయట ప్రపంచం. ఈ బయట ప్రపంచం అప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, మీరు జాగ్రత్తగా గమనంటే ఈ క్లాస్ ని సింప్లిఫై చేస్తారు. యాక్చువల్ గా పతంజలి యోగ సూత్రాల్ని మీరు అర్థం చేసుకోవడానికి ఒక జన్మ పడుతుంది. అర్థం చేసుకుని దాన్ని ప్రాక్టీస్ చేయడానికి అసలు ఈ కొన్ని జన్మల వరకు సరిపోదు. అది తెలుసుకుంటే జరిగింది పిచ్చి ఎక్కుతుంది. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, యోగ సూత్రాలు మీరు తెలుసుకుంటే డెఫినెట్ గా మీకు పిచ్చి ఎక్కుతుంది. దట్ ఈస్ ఫర్ షూర్. నాకైతే సగం పైగా ఎక్కింది. 1 minute, ఎవరో వచ్చి బెల్. సో సగం పిచ్చి ఎక్కిన తర్వాత ఇవాళ మిగతా విషయాలు చూసేసరికి నిజంగా నాకు 30 వరకు వెళ్ళిపోయింది. నా పిచ్ పీక్స్ లో వెళ్ళిపోయింది. ఇవాళ టాపిక్ చదివి ఏం చెప్తామంటే నాకేం అసలు రావట్లేదు. ఫ్రాంక్ గా చెప్తున్నాను, నిజంగా పిచ్ పీక్స్ పరాకాష్ఠకి వెళ్ళింది. ఏంటంటే అసలు ఏం అర్థం కావట్లేదు. ఏం చెప్తున్నాను, ఏం చెప్తున్నాడు పతంజలి మనకి అనేది నాకు నిజంగా అర్థం కాదు ఇవాళ. అందు గురించే నేను కాసేపు నా ఫ్రస్ట్రేషన్ ఈ రకంగా ముందు మాట్లాడేస్తే తర్వాత సూత్రాలకు వెళ్దామని ఆగాను. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ టు మీ టుడే. సో ఇప్పటికే 18 సూత్రాలకి ఎలా అయిపోతే 186 సూత్రాల తర్వాత ఎలా ఉంటాం ముందే చెప్పేస్తాను. మీరు ఎలా ఉంటారో తెలియదు, నేను మాత్రం డెఫినెట్ గా తెచ్చుకోలేదు. సో దిస్ ఇస్ దిస్ థింగ్, రైట్, గుడ్. సో అంటే ఏం లేదు, ఇంత చెప్తున్నాను కదా, మనం పంచభూతాలు, బయట ఉండే పంచభూతాలతోటి మనం కాంటాక్ట్ అవుతున్నాం. అంటే ఉదాహరణకి ఈ ఫోన్ అంటాం. ఈ ఫోను ఇందాకేమో నేను కాదు, ఇది చెవి నేను కాదు, నా ముక్కు నేను కాదు అనుకుంటే వెళ్ళాం. ఇవే నేను కాదన్నప్పుడు మరి ఈ ఫోన్ ఏంటి? ఇది బయటది, ఇది బయట ప్రపంచం. ఈ ఫోనే మనం ఎంత ప్రేమిస్తాం తిని. ఆలోచించండి, మీ ఫోన్ నాకు ఇవ్వగలరా? మీ ఫోన్ ఇంకొక వ్యక్తికి ఇవ్వగలరా? అంటే టోటల్ జీవితం అంతా దీంట్లోనే ఉన్నట్టుగా మనం ఫీల్ అవుతాం. దట్ ఈస్ ట్రూ ఆల్సో. అదే ఇది వస్తువు. ఒక వ్యక్తి మీ అబ్బాయి అవ్వచ్చు, మీ అమ్మాయి అవ్వచ్చు, మీ భార్య, మీ భర్త, ఎవరో ఒకళ్ళు అవ్వచ్చు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు మీరు కాదు కదా, వాళ్ళు మనం కాదు, మనం వేరు. మళ్ళీ మనం నేతి, వీళ్ళు అసలు ఫారిన్ బాడీస్ వాళ్ళు. కానీ దాని మీద, అంటే బాహ్య ప్రపంచంలో ఉన్న పంచభూతాల మీద మనం ఆప్యాయత, లేదంటే అభిమానం, లేదంటే అటాచ్మెంట్, ఇవన్నీ పెంచుకుని దాన్ని తీర్చుకోలేకే నానా దండాలు పడతాం. మీ జాగ్రత్తగా వినండి, నాకు ఎందుకు పిచ్చెక్కిందంటే, ఇతర వస్తువుల మీద, ఇతర వ్యక్తుల మీద, బాహ్య ప్రపంచంలో ఉన్న విషయాల మీదే ఆ లంపటం అంట, ఆ దాన్ని దించుకోవడానికే నానా ఇబ్బందులు పడుతుంటే, ఇక నేను నా ముక్కు కాదు, నేను నా చెవి కాదు, నా చెయ్యి కాదు, నా తలకాయ కాదు, నా మెడకాయ కాదు అనుకుంటే ఇంక నేను ఎక్కడికి వెళ్తాను? ఇంక నేను ఎవరు అని తెలుసుకుని పిచ్చే కదా. ఇప్పుడు
ఇందా చెప్పింది, మీ అబ్బాయి అనుకుందాం, మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలకి నాకు సంబంధం లేదు, నేతి అనుకోండి, మీరు కాసేపు అనుకోండి, కాసేపు నేతి అని ఏంట్రావా ఇలా చెప్తాడు ఏంటంటారు. దట్ ఈస్ ట్రూ. పోనీ మీ భార్య మీ భర్త వెరీ క్లోజ్, నేతి, నేను కాదు కదా, నేను కాదు కదా, అది వేరే ఎంటిటీ అని అనుకోండి. ఇక్కడికే చాలే అని చెప్పేసి కట్ చేసి వెళ్ళిపోతారు మీరు పాట. కానీ ఇక్కడ నుంచి అసలైనటువంటి నిన్న వైరాగ్యం గురించి లాస్ట్ టైం అభ్యాసం వైరాగ్యం, ఆ వైరాగ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రపంచం మీద, లేదంటే బాహ్య ప్రపంచం మీద, పంచభూతాల మీద, లేదంటే పంచ తన్మాత్రల మీద, లేదంటే పంచ జ్ఞానేంద్రియ, పంచ కర్మేంద్రియ మనసు మీద విరాగం అన్నాడు తప్పించి, గుర్తుపెట్టుకోండి, ద్వేషం అని చెప్పలేదు. ఇక్కడ వైరాగ్యం వేరు, ద్వేషం వేరు. ఆయన వైరాగ్యం చెప్తాడు. ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమైతే జీవితం చాలా బాగుపడుతుంది. ఈ ఒక్క పాయింట్ ఏమంటాడంటే, ద్వేషం, ఉదాహరణకి దీన్ని ద్వేషం పెంచుకోవాల్సిన పని లేదు. నేను ద్వేషం వైరాగ్యం రెండు ఒకటే అనుకుంటాం, కానీ కాదు. ఇష్టం లేకపోవడం ద్వేషం కాదు, ఇష్టం లేదు అంటున్నాడు. ఇష్టం పెంచుకోవద్దు అంటున్నాడు తప్పి ద్వేషం పెంచుకోమని చెప్పట్లా. దిస్ వన్ పాయింట్. అంటే మీ అబ్బాయి మీద, మీ అమ్మాయి మీద, మీ భార్య మీద, మీ భర్త మీద వైరాగ్యం అంటున్నాడు తప్పించి ద్వేషం అంటలేదు. రాగద్వేషాలు రెండు వేరు వేరు. కానీ ఇక్కడ నేను ద్వేషం అంటలేదు, రాగం విరాగం. హౌ బ్యూటిఫుల్లీ కాయిన్డ్ అండి. ఎంత ప్రపంచం మీద కానీ తన మీద కానీ ఎంత అభ్యాసం చేస్తే, ఎంత డీప్ గా వెళ్తే, ఎంతగా అర్థం చేసుకుంటే ఈ మాట వస్తుంది అనొచ్చు కదా. వదిలే ప్రపంచాన్ని అంటాం. వదిలేయడం కాదు, వదిలేయడం ద్వేషం. వైరాగ్య నాన్న, విరాగం పెంచుకో, రాగాన్ని తగ్గించుకో. దట్ ఈస్ వైరాగ్యం. బ్యూటిఫుల్ వర్డ్. మొన్న క్లిష్టాహ అనుకున్నాం. కష్టం సుఖం అనొచ్చు కదా, కష్టమైంది సుఖం అని అనొచ్చు కదా. అక్లిష్టాహ అంటాడు మళ్ళీ. ఇక్కడేమో రాగ ద్వేషాలు అనొచ్చు కదా, వైరాగ్యం అంటాడు. అర్థమైందా? ఓకే, అభ్యాసం ద్వేషం అన్నిటిని వదిలే. నో, వదిలేయడం కాదు, విరాగం అంటే ఇంట్రెస్ట్ వదిలే. వస్తువును వదలొద్దు. వస్తువు ఉండాలి, మనకి పిల్లలు ఉండాలి, సంబంధాలు ఉండాలి, బాంధవ్యాలు ఉండాలి, అందరూ ఉండాలి, రిలేషన్స్ ఉండాలి. బట్ విరాగ, డోంట్ గెట్ అట్ సంథింగ్ లైక్ అదే నేను అని మాత్రం అనుకుంటా. నువ్వు వేరు, ఇందాక చెప్పాను, నువ్వు వేరు. ఇవన్నీ నీకు సంబంధించినవి. నీ పొరలు 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 ఇవన్నీ పొరలు. ఈ పొరలు నువ్వు కాదు. ఏ పొర ఆ పొర సెపరేట్. అసలైంది లోపల. దిస్ ఇస్ వైరాగ్య గురించి చెప్పినప్పుడు నీతి అనే సూత్రం మన దాంట్లో ఉంది. ఆ నీతి అనే సూత్రం గురించి కొద్దిసేపు మాట్లాడాలనిపించింది, మీతో మాట్లాడాను. తర్వాత ఇవాళ మనం మిగతా సూత్రాలు పెడతాం. రైట్, గుడ్. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడిగేసేయండి, నేను మళ్ళీ మిమ్మల్ని మ్యూట్ చేస్తాను. సార్, ఎస్. దృష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య సంజ్ఞా వైరాగ్యం అంటే చూసిన వాటి యందు, విన్న వాటి యందు ఆసక్తి లేకుండా ఉండడమే వైరాగ్యం అంటారు అని నా ఒపీనియన్. అంతే కదా సార్? ఇక్కడ ఇంకా నేను డీప్ గా మాట్లాడలేదు. అసలు నాకు తెలిసినంత నేను చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే నాకు సగం పిచ్చెక్కి మిమ్మల్ని పిచ్చోళ్ళు చేయదలుచుకోలేదు. కనీసం మిమ్మల్ని ఓపెన్ గా ఉండలేదు. అంటే ఓకే, దృష్ట అనుశ్రావిక విషయాలంటే అంటే చూసిన వాటి అందు, విన్న వాటి అందు, దృష్ట చూసినవి, విన్న వాటి అందు అనుశ్రవిక. అక్కడెక్కడో కాశ్మీర్ చాలా బాగుంటుంది,
అయితే కేదార్నాథ్ చాలా బాగుంటుంది ఇలాంటి విన్నాం అనుకోండి వెళ్ళాలని అనుకుంటాం వాటి యందు ఆసక్తి లేకుండా ఉండడం అని అనుకుంటున్నాను. ఓకే రైట్. మీరు చెప్పిన వర్డ్ రైట్. మీరు ఇంకా నేను చెప్పింది ఇంకా సింప్లిఫై చేశారు. అనుశ్రావిక అంటే అది కాదు యాక్చువల్. అనుశ్రావిక అంటే రోజా గారు మీరు ఆ, పుణ్యం చేస్తే మీకు స్వర్గ ప్రాప్తి అండి అని అనుకోండి. ఇది విన్నారు మీరు. Yes, sir. ఇది విని రేపటి నుంచి పుణ్యం మీద మొదలెట్టారు మీరు. ఇంకా పుణ్యం మంచి కార్యక్రమాలు. ఇది కూడా అనుశ్రావిక వైరాగ్యం. అనుశ్రావిక అంటే విన్నారు మీరు. అంటే ఇహలోకం కాదు, పైలోకంలో నేను దానం చేస్తే పైలోకంలో నాకు ఒక సీట్ రిజర్వ్ చేస్తాడు ఆయన అని ఎవరైనా చెప్తే మీరు ఇవాళ దానం చేయడం కూడా వద్దు అంటాడు ఆయన. అది ఇస్ కాల్డ్ అనుశ్రావిక. Yes, sir. Okay. మీకు ఇక్కడ ఇది అవ్వట్లేదు కదా, మీకు షేర్ అవ్వలేదంటే Screen share అవ్వలేదు సార్. చెప్తా. అక్కడ ఆ పేజీలోనే ఉన్నాను యాక్చువల్గా. షేరింగ్ సో దిస్ ఇస్ ద్రష్టానుశ్రావిక విషయ వితృష్ణస్య. ఓకే, వశీకరణ సంజ్ఞ. సో అసలు ఆ పదాలు పెట్టడమే అమరికే మెంటల్. మామూలుగా సంస్కృతం వచ్చినాడు కూడా ఏం అర్థం కాదు. పదాలు అమరికలోనే అసలు ఆయన చెప్పాను కదా. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, మనం లెక్కలు 1 2 3 4 5 6 అని, కానీ మనకి ఆల్జీబ్రా వచ్చేసరికి a plus b హోల్ స్క్వేర్ అంటాడు అంతే. దాన్ని విడగొట్టుకుంటే a² + b² + 2ab అంటాడు. సో ఈ రకంగా ఈయన కూడా ఈ సేమ్ ఆల్జీబ్రా లెక్కలు మామూలుగా ఆల్జీబ్రా గుండె కాబరా అంటే ఈ గుండె కాబరా కాదు, గుండె ఆగిపోయేలా ఉంది ఈయన దాన్ని చూస్తుంది. సో దృష్ట సీన్ ఎక్స్పీరియన్స్. దృష్ట అంటే మీరు చూసుంటారు, అంటే ఎవరో చేశారు, పుణ్యం చేశారు, సో వాళ్ళకి మంచి కలిగింది అనుకుంటారు. వాళ్ళకి అనుకుంటాం కదా. ఇప్పుడు ఎంత మీన్ సొసైటీలో మనం ఉంటాం అంటే మీన్ సొసైటీ అంటే ఎంత తక్కువ ఆలోచన పరిధిలో ఉన్నటువంటి సొసైటీలో మనం ఉంటాం. మనం ఏంటంటే పుణ్యం చేస్తే మనకు సీట్ అక్కడ రిజర్వ్ అని చెప్పేసి మన పుణ్య కార్యక్రమాలు, దాన కార్యక్రమాలు చేస్తాం. వాడికి రేపు పొద్దున ఏదో మంచి జరిగింది అనుకోండి, మీరు దానం చేయడం మొదలెడతారు. ఎందుకు? దిస్ ఇస్ కాల్డ్ దృష్ట. ఏదో చూశారు మీరు అంటే అది వద్దు, వాడికి అయిందా నీకు అవ్వాలి లేదు. దిస్ ఇస్ దృష్ట విషయ. అండ్ అనుశ్రావిక శ్రవణం నుంచి అంటే విన్నారు మీరు. ఇది పుస్తకాల్లో చెప్పారు, నాలాంటి వాడు చెప్పాడు. అమ్మా నువ్వు రోజు శనివారం నాడు తలస్నానం చేసి 100 మందికి అన్నం పెట్టమ్మా, నీకు నెక్స్ట్ అక్కడ నీకు బ్రహ్మాండమైనటువంటి డబుల్ బెడ్రూమ్ కాదు, 3 బెడ్రూమ్ విల్లా ఒకటి స్వర్గంలో బుక్ అయింది అని చెప్పాడు. దాని గురించి వాళ్ళకి మీరు మొదలెట్టారు. అది కూడా వద్దు, ఎవరు అదే చెప్తారు. నో అనుశ్రావిక విషయాన్ని కూడా వైరాగ్యం అంటాడు. సో మాస్టరీ, వశీకరణ. వాట్ ఈస్ వశీకరణ? హూ ఫ్రీ ఫ్రమ్ క్రేవింగ్స్. దిస్ ఆల్ క్రేవింగ్స్. గుర్తుపెట్టుకోండి, ఇందాక మా నామను కూడా అడిగింది. జ్ఞానం సంపాదించడం క్రేవింగ్, దిస్ ఇస్ అనుశ్రావిక. పుణ్యం సంపాదించుకోవడం అనుశ్రావిక. దీస్ ఆర్ ఆల్ క్రేవింగ్స్. మంచి చేయాలనుకోవడం క్రేవింగ్. ఎక్కడ తీసుకెళ్తాడు ఆయన మనల్ని? నాకు చెప్పండి ఇప్పుడు. ఇవన్నీ వద్దురా, ఎన్నిటి మీద వైరాగ్యం పెట్టుకో. నీకు చేస్తే వస్తుంది, ఓకే చెయ్యి. నువ్వు చేస్తే వస్తుంది, ఎస్ దట్ ఈస్ ఫ్యూచర్ టెన్స్. నువ్వు డోంట్ గో ఇన్ టు ద ఫ్యూచర్ అండ్ డోంట్ గో బ్యాక్ టు పాస్ట్. నేను ఇంత చేశాను, మళ్ళీ రేపొద్దున మళ్ళీ మీరే అడుగుతారు, నేను ఇంత చేసాను దేవుడా, రోజు ఆయన చెప్పాడు కాబట్టి నేను శనివారం పొద్దున తలస్నానం చేసి 100 మందికి దానం చేశాను, నాకేం రాలేదని మళ్ళీ మీరు రేపు నన్ను అడుగుతా, నేను వేరే వాళ్ళని అడగాలి. దిస్ ఇస్ దర్ ఆర్ క్రేవింగ్స్. ఇవన్నీ క్రేవింగ్స్. మనకి వెరీ సింపుల్ విషయం. అంటే ఇదే పెద్దది అనుకుంటే, ఎందుకంటే చిన్న చెత్త విషయాలు మనం చాలా చేస్తున్నాం. మన రోజువారీ జీవితం చాలా చెత్త చేస్తా ఉంటున్నాం. ఈ చెత్త చేసి మళ్ళీ దానికి ఈ క్రేవింగ్స్, నాకు ఇంకా పుణ్యం రాలేదేంటి, నా నెంబర్ ఎంత, నా టోకెన్ నెంబర్ ఎంత, మళ్ళీ మనం చూస్తాం. ఇవి కాదు, ఇది వైరాగ్యం ఎంచుకోమండి. మిగతా చూడండి, మిగతా పుస్తకాలకి దిస్ పర్టికులర్ టెక్స్ట్ ఆఫ్
Yoga Sutras, entirely different. This is entirely different. I mean, different world లో మనం తీసుకెళ్తున్నాం. సో ఈ సింపుల్ పదాల్లోనే వైరాగ్యం అంటే ఎంత క్లియర్ చెప్పాడు. వైరాగ్యం నాన్ అటాచ్మెంట్, ది కాన్షియస్ ఆఫ్ సెల్ఫ్ మాస్టరీ, వశీకరణ. నిన్ను నువ్వు ద్వేషం, చాలా మంది ద్వేషం పెంచుకోవచ్చు కదా. అప్పుడు ఏమిటి సాధారణంగా, వద్దు వద్దు వద్దు, ద్వేషం ద్వేషం, నో నో నో, పాపుల ద్వేషం. ఈ ద్వేషం నాది కూడా పెంచుకోవాల్సింది. వాళ్ళతో ఉంటూ, వాళ్ళతోనే తిరుగుతూ, వాళ్ళతోనే కలిసిమెలిసి ఉన్నా కూడా జస్ట్ లైక్ పద్మపత్రం ఇవ అంబస. అంబ అంటే వాటర్, అంబ అప్, పంజాబ్ అప్. పద్మపత్రం అక్కడే పడుతుంది, ఎక్కడ నీటిలో అక్కడే పెరుగుతుంది, అక్కడే చచ్చిపోతుంది. టిల్ ది ఎండ్ నో అటాచ్మెంట్. అలా ఎంత బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఆ రకంగా ఇది వైరాగ్యం అంటే. వైరాగ్యం అంటే మనం కాషాయ బట్టలు వేసేసుకుని, జుట్టు పెంచుకుని, మీసాలు పెంచుకుని, లేదంటే బొట్లు పెట్టుకుని, దండకమండలు శిష్యులు వీళ్ళందరినీ వేసుకుని హిమాలయాలకు వెళ్ళడం, ఇది కాదు వైరాగ్యం. అసలు అదేమీ లేదు, అదేమి ఉండకూడదు అంటున్నాడు ఆయన. తామరాకు మీద నీటి బొట్టు అంటారు, అది బాగుంటుంది. అదే పద్మపత్రం ఇవ అంబస, పద్మపత్రం ఇవ అంబస. సో ఈ రకంగా నీ లైఫ్ ఇట్లా ఉండాలి తప్పించి, అదే ఇది నీటి బొట్టు మీద చెప్పారు. బట్ యాక్చువల్ అర్థం ఏంటంటే తామరాకు గురించి చెప్తారు. పద్మపత్రం ఇవ అంబస అంటే మీరేమన్నారు, తామరాకు మీద నీటి బొట్టు అంటే నీటి బొట్టుకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. బట్ నీటి బొట్టు కలర్కి ఇంపార్టెన్స్, ఆకుకి ఇంపార్టెన్స్. పద్మపత్రం ఇవ అంబస, నీటి బొట్టు, నీటి చేత అంబస, నీటి చేత, చేతం చేతి తోడంతో, నీటి చేత పద్మపత్ర ఇవ, పద్మపత్రంలా ఉండాలను అంటాడు. నీటిలాగా, నీరు కదా చెప్తున్నాడు. ఇటువైపు నుంచి వచ్చారు, యాక్చువల్ గా ఆన్సర్ ఇటువైపు నుంచి వాళ్ళు చెప్పింది. సో ఈ రకంగా మాస్టరీ, సెల్ఫ్ మాస్టరీ ఆఫ్ డిటాచ్మెంట్ చాలా సింపుల్ గా చెప్పేస్తాం. ఏముందయ్యా అన్ని వదిలేసుకోవయ్యా, ఏముంది ఇదంతా, ఇవన్నీ ముసలోడు చెప్పడం కాదు, చిన్న వయసు నుంచి మనం ప్రాక్టీస్ చేయాలి. దిస్ ఇస్ కాల్డ్ సెల్ఫ్ మాస్టరీ. ఈ క్రేవింగ్స్ అంటే అదే చెప్పేది. ఎంత తొందరగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మనం నీటిలోనే ఉండాలి, నీటిని అనుకోకూడదు. ఇదేనండి ప్రపంచం అంటే. ఇది వైరాగ్యం, అదొక్కటే గుర్తుపెట్టుకోండి. వైరాగ్యం అంటే అది. సో షేర్ చేస్తాను, మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తాను. వై ఇట్స్ నాట్ షేరింగ్ నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు పక్కగానే ఉంది. సార్ బ్రౌజర్లో అయ్యారు సార్, షేర్ అవ్వటమే. బ్రౌజర్లో మీరు అయ్యారు జూమ్ లో. అవును, అక్కడ జూమ్ లో షేర్ ఇప్పుడు అవుతున్నారు. ఓకే. యాక్చువల్ ఇందాక నేను చెప్పినటువంటి దృష్టానుశ్రావిక విషయ వితృష్ణస్య వశీకరణ సంజ్ఞ. దిస్ ఇస్ హౌ యు హావ్ టు టేక్ దిస్. ఇవాళ చాలా ఇంపార్టెంట్ అండి. నాకు తెలిసి ఇవాళంత మంచి పాయింట్లు నాకు ఎక్కడ దొరకలా. యా, మొన్న దివాళ వచ్చిందా? మన గబ్బర్ సింగ్ గురించి చెప్పాను కదా, దివాళ వచ్చింది.
కాదు సార్, క్యాన్వా పెట్టండి సార్, అదే దాని అవతల. ఓకే సార్. యా, ఇది దిస్ ఇస్ నెక్స్ట్ మనం నిన్న 15 నేర్చుకున్నాం. ఇది ఇవాళ 16. తత్పరం పురుష ఖ్యాతేరుణ వైతృష్ణం. తత్పరం పురుష ఖ్యాతే గుణ వైతృష్ణం. ఈ గుణ త్రిగుణ వైతృష్ణ్యం. తృష్ణ ఈజ్ చెప్పారు ఇందాక, ప్రపంచం మీద ఉన్నటువంటి తృష్ణ అంటే దాహం. అంటే మీరు ఆపాల అన్ని ఆఫ్ చేస్తాను మైక్, లాస్ట్ లో మళ్ళీ పెట్టుకో. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏంటంటే ఇందాక చెప్పిన ఈ బయట త్రిగుణాత్మకమైనటువంటి, ఇందాక చెప్పిన పంచభూతాత్మక త్రిగుణాత్మక ప్రపంచం ఉంటుంది. దాంతో మనం వైతృష్ణ, గుణ వైతృష్ణ, వైరాగ్య కలగడం. ఓకే, సో గుణాలు వేరు, పురుషుడు అనేవాడు వేరు. ఇందాక చెప్పాను కదా, పురుషుడు అనేవాడు నేతి 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 వెళ్ళిపోతే ఎక్కడో ఉంటాడు. వాడిని వెతుక్కోవడం గురించి ముందు ఈ ప్రపంచాన్ని లో ఉన్నటువంటి త్రిగుణాలని, పంచభూతాలని, పంచ తన్మాత్రల్ని, జ్ఞానేంద్రియాన్ని అన్నిటిని మెల్లమెల్లగా వదిలేసుకోవడం వైరాగ్యం. ఇది దిస్ కాల్డ్ పరవైరాగ్యం. తత్పరం, అది పరం. పరం అంటే అత్యున్నతమైంది అనమాట. అది పరవైరాగ్యం. అర్థమైందండి? సో అన్నిటినీ వదిలేసుకోవడం, ఏమీ లేదనుకోవడం, అది పరవైరాగ్యం. ఓ మళ్ళీ ఏంటి? సో తత్పరం పురుషక్షేత్ర గుణ వైతృష్ణం, ఇది దీని గురించి మాట్లాడుతున్నాం. ఓకే, నెక్స్ట్ ఇది వెరీ ఇంట్రెస్టింగ్. ఏమవుతుందండి? సో 16 ఏమో దాని గురించి చెప్పిన తర్వాత 17వ సూత్రం నుంచి ఇంకా అసలు ఇంకా డీప్ లెవెల్లో మనకి ఎంత చెప్పిన, ఇంకా మనకి దాన్ని ఏమంటారు, ముందు స్టార్టింగ్ బ్యాంగ్ అయిపోయింది. ఇక్కడ నుంచి అసలు యాక్చువల్ స్టోరీలోకి వెళ్తున్నాడు పతంజలి. ఈ సమాధి పాదాన్ని మొట్టమొదటి ఫస్ట్ పాదానికి, ఫస్ట్ చాప్టర్ సమాధి పాదం అని ఎందుకు పేరు పెట్టాడు అనేది ఇక్కడ నుంచి మొదలవుతుంది అనమాట. ఇక్కడ నుంచి 17వ సూత్రం నుంచి 33వ సూత్రం వరకు చిత్త పరికర్మలు అంటారు. చిత్త పరికర్మలు. అలాగే లేదంటే సమాధి గురించి ఇక్కడ మనకు క్లియర్ గా చెప్తున్నాం. వాట్ ఈజ్ సమాధి? సో వితర్క విచార ఆనంద అస్మిత స్వరూపానుగతం తత్ సంప్రజ్ఞాత. సంప్రజ్ఞాత అనే దాని గురించి చెప్తున్నాడు. ఏంటండి? వితర్క విచార ఆనంద అస్మిత. అర్థమవుతుంది? జాగ్రత్తగా వినండి. సమాధి గురించి చెప్పేటప్పుడు ఇవి రావాలి. వితర్క ఫస్ట్ వన్, విచార
ఆనంద, అస్మిత. ఈ 4 స్టేజ్లు దేనికి? సంప్రజ్ఞాత సమాధికి. సంప్రజ్ఞాత, అసంప్రజ్ఞాత కాదు, సంప్రజ్ఞాత సమాధికి 4 స్టేజ్లు ఉన్నాయి. ఒకటి వితర్క, విచార, ఆనంద, అస్మిత. ఓకే, ఇది వస్తే ఇది సంప్రజ్ఞాతం అవుతుంది. అర్థమైందా? ఇక్కడ మెల్లగా మనం ఒక్కొక్క దాంట్లోకి వెళ్దాం. సో వాట్ ఈజ్ సంప్రజ్ఞాత సమాధి? ఈ సంప్రజ్ఞాత సమాధిలోని అంటే వస్తువుల ఉనికి తెలుస్తూ ఉండగా మనసు ఆ వస్తువు మీద స్థిరంగా ఉండడం, ఇతర వస్తువుల మీద కూడా దృష్టి పోకుండా ఉండడం, ఈ చిత్త వృత్తి నిరోధం. మీకు మొట్టమొదటి నుంచి మనం దీని గురించి మాట్లాడుకున్నాం. ఈ చిత్త వృత్తి నిరోధం 4 భాగాలుగా ఉంటుంది. 1 వితర్క సమాధి, 2 విచార సమాధి, ఆనంద సమాధి, లేదంటే సానంద సమాధి, అస్మిత లేదంటే శాశ్వత సమాధి. అర్థమవుతుందా? అంటే సమాధిని ఇక్కడ సంప్రజ్ఞాత సమాధి కింద, సంప్రజ్ఞాత సమాధి కింద తీసుకోండి. అసంప్రజ్ఞాత వస్తే అది వేరు. ఇక్కడ సంప్రజ్ఞాత సమాధి 2 రకాలు. సమాధి చాలా రకాలుగా ఉంది, బట్ బేసికల్ గా 2 రకాలు, సంప్రజ్ఞాత, అసంప్రజ్ఞాత. ముందు సంప్రజ్ఞాత గురించి చెప్తాను. దీంట్లో ఏంటంటే ఫస్ట్ వితర్క సమాధి వస్తుంది, 2 విచార సమాధి వస్తుంది, 3 ఆనంద సమాధి వస్తుంది, లేదంటే సానంద, సవిచార, సవితర్క, సానంద, శాశ్వత. ఇవన్నీ పదాల మ్యాజిక్ జిమ్మిక్స్ అంతే. ఓకే, ఏదైనా సరే వితర్కం రావాలి ఫస్ట్. ముందు సమాధి రావాలంటే ఫస్ట్ మీకు సమాధి రావాల్సింది వితర్క. వాట్ ఈజ్ వితర్క సమాధి? నెక్స్ట్ లెవెల్కి వెళ్తే విచార సమాధిలోకి వెళ్ళాలి. వాట్ ఈజ్ విచార సమాధి? నెక్స్ట్ సానంద సమాధికి వెళ్ళాలి. 4వది శాశ్వత సమాధికి వెళ్ళాలి. శాశ్వత కాదు, సా అస్మిత. అస్మ అంటే అస్మ, నేను, నేను అనే భావం. ఓకే, ఈ 4 గురించి తెలుసుకుంటే మనకి చాలా జ్ఞానం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనం యోగా ప్రాక్టీస్ చేస్తున్నాం, నేను మెడిటేషన్ చేస్తున్నాను, అన్నీ తెలుసు నాకు అనుకున్న వాళ్ళు ఎవరైనా నాలాంటి మందబుద్ధులు ఉంటే ఇది తెలుసుకున్న తర్వాత అసలు నేను ఎక్కడున్నా అనేది మనకు క్లియర్గా తెలుసు. సో వితర్క సమాధి, విచార సమాధి, సానంద, శాశ్వత. ఉదాహరణ జాగ్రత్తగా ఈ ఒక్క పేజీ మీరు స్క్రీన్ షాట్ చేసుకుని దాచుకోండి. దిస్ ఇస్ చాలా క్లియర్ చెప్తున్నాను. ఈ ఒక్క షాట్, ఈ ఒక్క పేజ్ మీ జీవితాన్ని మార్చవచ్చు. నేను చెప్తున్న పుస్తకం కాదు, ఈ ఒక్క పేజ్ మన దృక్కోణాన్ని మార్చేస్తుంది లైఫ్. సో వాట్ ఈజ్ వితర్క సమాధి? వితర్క సమాధి అంటే ముందు ఎలా తెలుసుకోవాలంటే, మనం మొన్నే మాట్లాడుకున్నాం. మీరు రెగ్యులర్ గా మీరు ఈ క్లాస్కి వస్తుంటే, పంచ జ్ఞానేంద్రియ ధ్యానానికి వస్తుంటే, మనం లక్కీలీ ఐ డోంట్ నో, నిన్న ఎప్పుడు ఎవరితో మాట్లాడుతూ ఈ పతంజలి యోగ సూత్రాలు చెప్పిన తర్వాత మీ పాఠం చెప్పే విధానం మారిపోయింది అన్నారు. పాఠం చెప్పడం యోగ సూత్ర పాఠం చెప్పడం కాదు, మిగతా పాఠాలు మీరు చెప్పేవంటే మిగతా క్లాసులు మీరు తీసుకునే విధానమే మారిపోయిందని ఎవరో అన్నారు ఒక. దట్ ఇస్ ట్రూ. ఎందుకు అంటే నేను ఇక్కడ ఈ పతంజలి యోగ సూత్రాలు చెప్పిన తర్వాతనే మనం పంచ జ్ఞానేంద్రియాన్ని మొదలుపెట్టాం, పంచ జ్ఞానేంద్రియ ధ్యానం మొదలుపెట్టాం. ఆ పంచ జ్ఞానేంద్రియ ధ్యానంలో ఫైనల్ గా కంటికి సంబంధించినటువంటి మనం త్రాటక క్రియ మొదలుపెట్టాం. ఆ త్రాటక క్రియ చెప్తూ ఉంటే మన చంద్రశేఖర్ అన్నాడు, ద్రష్ట దృశ్యము అండ్ ఇంకోటి ఏదో చెప్పాడు, దృష్టి. ద్రష్ట, దృశ్యము, దృష్టి. అలా కాకుండా ఇక్కడ 4 పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ జాగ్రత్తగా రండి, ఇది నేను చదువుతాను ముందు, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఒక వస్తువును చూసేటప్పుడు అందులో ఉన్న జ్ఞానమును, ప్రతి జ్ఞానంలో ఒక వస్తువు చూసే వ్యక్తి, అది ఎవరు చూస్తున్నారు? నువ్వు, రైట్? జీవుడు ప్లస్ బుద్ధి లోపల ఉన్నటువంటి వాడు చూస్తున్నాడు. 2 చూడబడే వస్తువు. నువ్వేం చూసావు? ఒక వస్తువుని చూసావు, కొవ్వొత్తుని చూసావు. ఓకే, 3 గుర్తుపెట్టుకోండి, 4 పాయింట్స్ ఉంటాయి ఇక్కడ. 1 చూసేవాడు, ద్రష్ట. 2 దృశ్యము, ఏదైతే మనకు కనిపిస్తుందో అది వస్తువు. ఈ దృశ్యం మళ్ళీ 2 రకాలుగా చూడదు. దృశ్యానికి ఉదాహరణ ఏంటంటే కొవ్వొత్తి, జ్వాల వెనక కారణం ఏంటి?
జ్వాల వెనకాల ఏముంది? జ్వాల వెనకాల ఏముంది? జ్వాల ఎక్కడి నుంచి వస్తుంది? అదొక శక్తి. మీకు అర్థమైందా? ఉదాహరణ అంత ఎందుకంటే ఒక బంగారం తీసుకోండి. బంగారం అంటే ఒక ఆభరణం తీసుకోండి, ఒక గాజు తీసుకోండి, ఒక ఉంగరం తీసుకోండి. తీసుకుంటే మీరు ఒకటి మీరు, 2 దృష్టి, రైట్, 3 ఉంగరం, 4 ఏంటంట? 4వది ఉంది ఇక్కడ. ఈ ఉంగరం దేంతో తయారైంది? బంగారం. గమనిస్తున్నారా? 4 పాయింట్స్ మీరు గమనించగలిగితే ఈ 4 పాయింట్లని ఒక్కొక్కటి విడగొడితే మనకి వితర్క అంటే సవితర్క, సవిచార, సానంద లేదంటే శాస్మిత సమాధి అంటే ఏంటో అర్థమవుతుంది. ఇది క్లియర్ గా వినండి. చెప్పిన ఒక్క పేజీ మీరు జాగ్రత్తగా వినండి చాలు, మిగతా ఏం అవసరం. అంటే మనం ఏదన్నా ఒక విషయంలో ఇన్వాల్వ్ అయినప్పుడు 4 విషయాలు ఉంటాయి, 4 లెవెల్స్ ఉంటాయి. 1 నువ్వు, 2 వస్తువు, 3 మీ ఇద్దరికి మధ్యలో ఉన్నటువంటి సంగము. సంగము అంటే కలయిక, అంటే దృష్టి. మనిషి, నువ్వు, వస్తువు, దృష్టి. ఈ వస్తువుకు కారణం, అంటే ఈ వస్తువుకు కారణం ఏంటి? ఉంగరం చూసే, ఉంగరం బంగారం. సో బయట కనిపించింది బయట చూసిన ఏంటి? ఓకే, ఇది పంచభూతాత్మకం. ఈ పంచభూతాత్మకం వెనకాల ఎస్ దేర్ ఇస్ సంథింగ్, ఒక శక్తి ఉంది. ఆ శక్తి, దిస్ ఇస్ కాల్డ్ పరమాత్మ. నువ్వు చూసావు, నువ్వు చూస్తూ ఉన్నావు. 2వది చూడడం. 3వది వస్తువుని చూసావు. ఆ వస్తువు వెనకాలన్న అసలైనటువంటి పరమాత్మ. ఈ పరమార్థ ఈజ్ నథింగ్ బట్ పరమాత్మ. అంటే ప్రతి విషయంలోనూ దేవుని చూడాలంటారు కదా మనం. ప్రతి విషయంలో పరమాత్మని దర్శించు అంటారు కదా. దిస్ ఇస్ దిస్ థింగ్. ఈ 4 స్టెప్లు ఉంటాయి. ఒక కుండం చూస్తే కుండ మట్టి, బంగారం. ఒక ఆభరణం చూస్తే ఆభరణం బంగారం. ఒకటి చూసాం, ఇది ప్లాస్టిక్, ఇది మౌస్. దీని పేరు మౌస్, బట్ దీని వెనకాల కారణం ఏంటి? ప్లాస్టిక్. ఈ రకంగా ఈ 4 స్టెప్స్ ని జాగ్రత్తగా పట్టుకోండి. ఓకేనా? ఈ 4 అర్థమైనాయి కదా. 4 అర్థమైన తర్వాత ఇప్పుడు వెళ్దాం. 1, ఈ రెండిటికి మధ్యలో ఉండే సంబంధం, అంటే ఈ 2 అంటే దీనికి మనకి మధ్యలో ఉండే సంబంధం. ఓకే, దృష్టి. ఓకే, దీన్ని మనము ఈ 4 అంశాలని ఇదే విధంగా మనం మెడిటేషన్ చేసినప్పుడు ఎలా ఉంటుంది ఒకసారి చూడండి. మెడిటేషన్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు మనం బయట ప్రపంచం అన్నాను నేను ఇందాక, బయట ప్రపంచం చూస్తాం. బయట ప్రపంచం చేసిన కంటే కూడా నువ్వు మెడిటేషన్ చేస్తావు. మెడిటేషన్ నువ్వు ఉన్నావు, ధ్యాత అంట, ధ్యానం చేసేవాడు. 2 ధ్యానం, ప్రక్రియ ధ్యానం, ఏదైతే జరుగుతుందో ధ్యానం. 3 జీవన వస్తువు లేదా స్థూల రూపం. ఏది? ఓంకారం అనుకున్నావు. ఓంకారం మీద నువ్వు లేదంటే ఒక వస్తువు మీద పెట్టావు, లేదంటే ఒక శబ్దం మీద పెట్టావు. అది ధ్యేయ వస్తువు. ఈ ధ్యేయ వస్తువు స్థూలం. సూక్ష్మం ఏంటి? దీని వెనకాల ఒక శక్తి, అదే పరమాత్మ. ఈ 4 ఉండాలి మనకి. అంటే ఉదాహరణకు ఓం అనుకున్నా, ఓం అనుకున్నా నేను. ఇక్కడ 3 ఉన్నాయి. ఓము, నేను, అనుకోవడం ఉంది. బట్ ఈ ఓం ఎవరు? ఎగ్జాక్ట్లీ ఆ ఓం వెనకాల ఇంకొక శక్తి ఉంది, దట్ ఇస్ కాల్డ్ పరమాత్మ. ఈ ప్రపంచం అంతా పరమాత్మ అనుకుందాం కాసేపు. నువ్వు ప్రపంచంలో పరమాత్మను చూస్తున్నావు. ఇది ఈ కనెక్షన్ రావాలి. ఈ కనెక్షన్ ని ఎట్లాగా మనం సమాధిలోకి తీసుకెళ్ళాలి. ఈ 4 పాయింట్ అర్థం మీకు. మీరు ఉన్నారు, మీరు చూస్తున్నారు. దేన్ని చూస్తున్నారు? ఒక వస్తువుని చూస్తున్నారు. ఆ వస్తువు స్థూలము, ఆ వస్తువు వెనకాల సూక్ష్మము. ఆ వస్తువు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వస్తువులో ఉన్నది ఏంటి? ఎస్, ఈ 4 పాయింట్లు జాగ్రత్తగా గమనించండి. దీన్ని 4టిని విడగొడితే ఎంత డీప్ గా వెళ్తాడు చూడండి. ఈయన ఫస్ట్ వితర్క సమాధి లేదా సవితర్క సమాధి అంటే ధ్యాత ఉంటున్నాడు, ధ్యానం ఉంటుంది, జయ వస్తువు ఉంటుంది, స్థూల రూపం ఉంటుంది, సూక్ష్మ రూపం ఉంటుంది. ఇది ధ్యానం. ఇది సవితర్క అంటే ఎస్ సవితర్కం. తర్కం అంటే ఎస్ లాజికల్ గా దిస్ ఇస్ రైట్. నేను పలానా వస్తువుని చూస్తూ ఉన్నాను. ఆ పలానా వస్తువు
యొక్క శక్తి ఇది. ఈ 4 క్లియర్ గా ఉన్నాయి. ఈ 4 ఫస్ట్ స్టెప్. మెడిటేషన్ లో 4 ఉంటాయి, అయిపోయింది. ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ మెడిటేషన్. మనం ఉంటాం కదా, మెడిటేషన్ చేస్తున్నాను అంటే ఇది ఫస్ట్ స్టెప్. 4 స్టెప్ లో ఫస్ట్ స్టెప్. ఇది సవితర్క సమాధి అంటారు. దిస్ ఇస్ గుడ్. ఇదే ఫైనల్ కాదు, బట్ దిస్ ఇస్ ఆల్సో గుడ్. ఓకే. 2 సవిచార ఆర్ విచార సమాధి. దీంట్లో చూడండి, ధ్యాత ఉంటాడు అంటే నువ్వు ఉన్నావు, ధ్యానం ఉంది. ధ్యేయమైన వస్తువు యొక్క సూక్ష్మ రూపం పరమాత్మ, స్థూల రూపం లేదు అంటే ఎగ్జాక్ట్లీ. జాగ్రత్త చూడండి, ఇక్కడ ఏముంది? 4 అనుకున్నాం. జాగ్రత్తగా మళ్ళీ బ్యాక్. సవితర్కములో 4 ఉన్నాయి. నువ్వున్నావు, మెడిటేషన్ ఉంది, ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు యొక్క మూల కారణం పరమాత్మ. సంథింగ్ ఈస్ దేర్, సమ్ శక్తి ఈస్ దేర్. ఇది 4 ఉన్నాయి పార్ట్స్. దీంట్లో 3 ఉన్నాయి. సవిచారులు అంటే ఏంటంటే, ధ్యాతున్నాడు, నువ్వు ఉన్నావు, మెడిటేషన్ జరుగుతుంది, ధ్యానం జరుగుతుంది, సూక్ష్మ రూపము ఉంది, స్థూల రూపం లేదు. అంటే ఇక్కడ ఉదాహరణకి నువ్వు కొవ్వొత్తిని చూస్తున్నావు, కొవ్వొత్తి లేదు అక్కడ. కొవ్వొత్తి యొక్క జ్వాల లేదు, జ్వాల యొక్క శక్తి ఉంది. అంటే బంగారం, ఉంగరం చూస్తున్నాం, ఉంగరం లేదు అక్కడ, బంగారం కనిపిస్తుంది. అలాగే ప్రపంచాన్ని చూస్తున్నాం, ప్రపంచంలో కుక్కలు అక్కలు ఎవరు లేరు, ఈ ప్రపంచం అంతా పరమాత్మ కనిపిస్తుంది. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు టేక్. దిస్ ఇస్ సెకండ్ స్టెప్ ఓన్లీ. ఇది మళ్ళీ సెకండ్ స్టెప్. ఇది సవిచార సమాధి. దీంట్లో స్థూల రూపం ఉండదు, సూక్ష్మ రూపంలోకి వెళ్ళిపోతారు, అంటే స్థూల కారణానికి వెళ్తారు. 3 సానంద సమాధి. ధ్యాతున్నాడు, ధ్యానం ఉంది, ధ్యానం యొక్క స్థూల రూపం, సూక్ష్మ రూపం, కారణ రూపం లేదు. ధ్యానం 2 ఉన్నాయి. ఇది సానంద, ఇది ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నువ్వు బంగారం చూడట్లేదు, ఉంగరం లేదు, బంగారం లేదు. నువ్వు మెడిటేషన్ 2 ఉన్నాయి, నువ్వు ధ్యానం 2 ఉన్నాయి. ఇది సానంద. అర్థమవుతుందా మీకు? అంటే నువ్వు మెడిటేషన్ చేస్తున్నావు, అది తెప్పించి నువ్వు చేసే ఓంకారం లేదు, ఓంకారం వెనకాల శక్తి లేదు. నువ్వు మెడిటేషన్ 2 ఉన్నాయి. దిస్ ఇస్ కాల్డ్ సానంద సమాధి, ఆనంద సమాధి. 4వది అస్మిత, శాశ్వత సమాధి. శాశ్వత కాదు, శాస్మిత. ధ్యానంలో ధ్యాత జీవుడు ప్లస్ బుద్ధి రూపం మాత్రమే అనుభవంలో ఉన్న. ధ్యానం అయిపోయింది, ధ్యానం పోయింది, ధ్యేయ రూపం పోయింది, దాని సూక్ష్మ రూపం పోయింది, ఏముండవు. ఈ 4వ స్టేజ్లో అంటే నువ్వు అక్కడే ఉంటావు. నువ్వేం చేస్తున్నావు అంటే ఏం చేయట్లా. 2వ స్టేజ్లోనేమో, అంటే 3వ స్టేజ్లోనేమో నువ్వు ఉన్నావు, ధ్యానం ఉంది. ఇప్పుడు ధ్యానం లేదు, నువ్వు ఒకడే ఉన్నావు. అంటే నువ్వేంటో నీకు అప్పుడు అర్థమైంది అనమాట. మళ్ళీ ఒక్కసారి ప్లీజ్, నేను మిమ్మల్ని తక్కువ చేయట్లేదు, నన్ను నేను మీకు క్లియర్గా చెప్తున్నానా లేదా తెలుసుకోవడానికి. ఫస్ట్ వితర్క సమాధిలో 4 ఉంటాయి. ధ్యానము, ధ్యాన వస్తువు 2 రకాలు. 1 స్థూల, 2 సూక్ష్మ కారణ రూపం. ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ సమాధి. 2వ దాంట్లో స్థూల రూపం ఉండదు, సూక్ష్మ రూపం ఉంటుంది. బంగారం ఉండదు, ఉంగరం ఉండదు, బంగారం ఉండదు. చేసేవాడు ఉంటాడు, చేయబడుతున్న కార్యక్రమం ఉండదు. 3వ దాంట్లో బంగారం లేదు, ఉంగరం లేదు, నువ్వు మెడిటేషన్ 2 ఉన్నాయి. 4వ దాంట్లో మెడిటేషన్ కూడా లేదు, నువ్వు ఒకడే ఉన్నావు. అది అస్మిత లేదంటే అస్మిత. వీటన్నిటికీ ముందు ఏం చెప్పాడు అది వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి ఫస్ట్. ఎందుకంటే ఈ 4 లైన్లు నాకైతే మైండ్ బ్లోయింగ్ అనిపించింది అంతే. ఇంత క్లారిటీ ఇప్పటి వరకు నేను ఎక్కడ చూడలే. వితర్క విచార ఆనందాస్మిత స్వరూపానుగమాత్ సంప్రజ్ఞాత. ఈ చిన్న లైన్ చూడండి, ఇంత లైన్ లో ఎంత చెప్పాడు చూడండి.
అందుకే దీన్ని సూత్రము అంటారు. విడగొట్టుకోవడం సంవత్సరం మాట్లాడవచ్చు దీని గురించి. సంవత్సరం వితర్క, విచారం, ఆనంద, అస్మిత, స్వరూపానుగత, స్వరూపానుగమాత్, స్వరూప అనుగమాత్, సంప్రజ్ఞాత. సంప్రజ్ఞాత సమాధి అంటే ఇది. దాంట్లో విచారం ఉంది, వితర్క ఉంది, విచారం ఉంది, ఆనంద, సానంద, లేదంటే అస్మిత, అస్మిత, ఈ 4 స్టెప్లు కలిపి సంప్రజ్ఞాత సమాధి. సో చివరికి నువ్వు ఒక్కడే మిగలాలి, ఏమీ లేదు, ఇంకేమీ లేదు, సూక్ష్మం లేదు, స్థూలం లేదు, ఏం చేస్తున్నావు లేదు, నువ్వు ఒక్కడవే నీకు కనిపిస్తున్నావు, నువ్వు నీకు కనిపిస్తున్నావు అంతే. సో ఈ రకంగా మనకి తెలుసు పంచకోశాల గురించి మనం తెలుసుకున్నాం. ఈ పంచకోశాలు అందరూ చెప్తా ఉంటారు. ఇది కూడా చెప్పాను కదా ఎగ్జామ్ లో, ఈ 5 పంచకోశ థియరీ రాయమంటే ఓ పేజీలు రాస్తాం. బట్ ది రియల్ థింగ్ ఎవరికి తెలియదు. సో ఫస్ట్ ఇస్ స్థూలంగా ఉండేటువంటి అన్నమయ కోశ. ఇందా చెప్పినట్టుగా అన్నమయ కోశ నేతి, నేను కాదు. ప్రాణమయ కోశ నేతి, ఇది కూడా ఎనర్జీ, నేను కాదు. మనోమయ కోశ ఆలోచిస్తున్నాను, నేను కాదు. విజ్ఞానమయ కోశ నాకు బుద్ధి ఉంది, విజ్డమ్, ఇది కూడా నేను కాదు. ఆనందమయ కోశ ఇది కూడా కాదు. 5 కోశాలు దాటేసాం మనం. 5 కోశాలు దాటిన తర్వాత సాస్మిత, అస్మిత, స్మిత, అస్మిన్, నేను అనే భావన రావడం. నేను ఆనందపడుతున్నాను కాదు, నేను పలానా దాన్ని చూసి ఆనందపడుతున్నాను కాదు, నేను పలానా దాని వెనకాల కారణాన్ని చూసి నేను ఆనందపడుతున్నాను, ఇవన్నీ పోయినాయి. నేనున్నాను. నీ మాట 10 minutes. సో ఇది కాదు, నేను ఒక్కడనే ఉన్నాను అనేది సాస్మిత, అస్మిత. అర్థమైందండి? ఇంతవరకు చెప్పి మనం ఆపేసుకుంటే మనకి మర్యాదగా ఉంటుంది. ఇంతకుముందు పిచ్చెక్కు, ఇప్పటికే పిచ్చెక్కు. సో ఇవన్నీ అంటే అన్నమయ కోశం అంటే మన బాడీ, మీకు తెలుసు, అన్నము చేత ఆవరింపబడి లేదా అన్నము చేత పోషింపబడినటువంటి అన్నమయ కోశం, దిస్ అవుటర్ బాడీ. ప్రాణమయ కోశ ఏదైతే శక్తి మనలో ప్రవహిస్తుందో, ప్రయాణిస్తుందో, ఏ శక్తి ద్వారా మనం బతుకుంటున్నామో అది ప్రాణమయ కోశ. దిస్ ఇస్ ఎనర్జీ బాడీ. ఓకే. అండ్ దిస్ ఇస్ మనోమయ కోశ. దేని ద్వారా అయితే సవితర్క, ఇది సవితర్క, ఇది సవిచార. విజ్ఞానమయ కోశ సవిచార, ఇది బుద్ధి. అండ్ సానంద, ఇంతకు మించి దాటి వెళ్ళిపోతే, ఇంకా లోపలికి వెళ్తే సాస్మిత, అస్మిత, సంప్రజ్ఞాత సమాధి. రైట్? ఎస్, చాలు. సో ఇంతవరకు చాలండి వాళ్ళకి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ ఆన్సర్. నాకు తెలియదు చూడండి, ఆన్సర్ చెప్పేస్తాను. నేను జ్ఞానవంతుడను కాదు, నాకున్న జ్ఞానం వాళ్ళకి అర్థమైపోయింది నాకు. సో కలిసి నేర్చుకుందాం, కలిసి తెలుసుకుందాం. యాస్, చెప్పండి క్వశ్చన్స్. జ్యోతి, సుజాత, రోజా గారు, మోహన్, ఆమెనే లేదా? ఆమెనే. మా ఆమెని ఇవాళ కూడా నాదే తప్ప నేనేమి ప్రమోట్ చేసుకోలేదంటవా? నన్ను నేను 48 నుంచి 22కి వచ్చాం. 22 కాదు 20 నన్ను తీసేస్తే. ఎస్ సార్ ఏమంటున్నారు? మనం నువ్వు అన్నావు కదా ప్రమోట్ చేసుకోవాలి సార్ మీ ఛానల్ అన్నావు కదా, ప్రమోట్ చేసుకోకపోవడం వల్ల ఇవాళ తగ్గారా అని అడుగుతున్నా. ఏమో సార్ అయ్యుండొచ్చు.
అంటే రికార్డింగ్ ఎలాగా ఉంటుంది కదా, రికార్డింగ్ చూడొచ్చు అన్న సరే ఉద్దేశంతో రికార్డింగ్ కూడా ఆపేద్దానండి ఈసారి. శ్రీనివాస్ గారు సార్ మీరు ఉండనివ్వండి సార్. రికార్డింగ్ రికార్డింగ్ ఉండడం వల్ల నాకైతే హెల్ప్ అవుతుంది. ఎలా అదే అంటే మీ రికార్డింగ్ అంటే క్లాస్ రికార్డింగ్ చేస్తారు. వినటం, తర్వాత రికార్డింగ్ తో శ్రీనివాస్ మళ్ళీ నోట్స్ ఇది రాసుకోవడానికి హెల్ప్ రికార్డింగ్ అవుతుంది. చేస్తారమ్మా, నేను చేయనంటే షేర్ చేయడం మానేస్తారా అంటున్నా. రికార్డింగ్ ఇది అలా అవైలబుల్. టికెట్ ఉంది కదా, పర్లేదు, రెండో షోకి వెళ్దాం, థర్డ్ షోకి వెళ్దాం, ఏ రోజు అయితే ఏమన్నారు. ఎనివే ప్లీజ్, దట్ డజంట్ మ్యాటర్. అది పెద్ద విషయం కాదు, నేను చెప్తాను కదా ఇప్పుడు. బట్ ఏదో అనగాలి కాబట్టి, టాపిక్ ఉండాలి కాబట్టి. యా, ఇవాళకి ఏంటి డౌట్స్ చూడండి. ఎనీబడి సార్ శ్రీధర్ సార్. చెప్పండి శ్రీధర్. సార్ మనం యోగ నిద్రలో ఒక స్థితికి వెళ్తాం కదా, ఎస్, అది నాలుగిట్లో ఏదేంటుంది? అది ఏమీ కాదు, అదో చెత్త. అదో చెత్త అంటే, చెత్త అంటే సంథింగ్ లైక్ నో, ఎక్కడికి వెళ్తామంటే ఇంచుమించుగా మనం దీన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఇంకా మనం శరీరాన్ని యోగ నిద్ర తీసుకుందాం. యోగ నిద్రని ఎలా తీసుకోవాలంటే, శరీరం ఏమో నిద్రపోతుంది, మనసు మెలకుగా ఉంది. టూ ఆపోజిట్ డైరెక్షన్స్ లో మనం ఉంటాం. మనం అయితే ఎవడైతే ఉన్నాడో వాడు. సో యువర్ మైండ్ ఈజ్ స్టిల్ వర్కింగ్. సవితర్క ఇనీషియల్ అదే చెప్పాను. అది ఇంకా చెత్తే. ఇంకా చెప్పాలంటే ఇందా చెప్పాను, ధ్యానము, స్థూలము, సూక్ష్మము, అది ఇంకా కొద్దిగా బెటర్. దీంట్లో మనం ఏంటంటే, మీరు ఎందుకు చెత్త అంటున్నారంటే, మీరు చెత్త అంటే అది చెత్త కాదు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, వెన్ కంపేర్డ్ విత్ సంథింగ్ లైక్ నో, ఉదాహరణకి మనం ఓకే పోలికలు ఎందుకు లేండి కానీ, అది ఇంకా నువ్వు మెడిటేషన్ అంటేనే కోరిక ఉండకూడదు. మెడిటేషన్ అంటే కోరిక ఉన్నప్పుడు మనం కోరిక ముందు పెట్టేసినంటే, మన సంకల్పాన్ని ముందు పెట్టుకుని మళ్ళీ మన సంకల్పాన్ని మళ్ళీ లాస్ట్ లో అనుకున్నాం అంటే, బీజ రూపమైనటువంటి ఆలోచనలు మనలో ఉన్నాయి. సవితర్క, నాట్ సవిచార కూడా కాదు. సవితర్క అంటే ఇంకా స్టిల్ చెప్పుకుందామా వద్దా, ఎప్పుడు చెప్పుకోవాలి అనేది, ఇంకా స్టిల్ ఇట్స్ ఇనీషియల్ స్టేజ్ టు మెడిటేషన్. ఇనీషియల్ ఇంకా మెడిటేషన్ కూడా కాదు. మెడిటేషన్ అంటే మన 5వ వస్తువు ఉండకూడదు, 4 వస్తువులు అని చెప్పాడు. ధ్యానము, స్థూలము, సూక్ష్మము. దీంట్లో ఏంటి, మనం ఇంకా ఆలోచనలు పెట్టుకుని, ఆలోచనలో మళ్ళీ మనకి మంచి ఆలోచనలు పెట్టుకుని, మళ్ళీ చూడండి మంచి ఆలోచన పెట్టుకుని, మనం స్టిల్ వీఆర్ సంథింగ్ లైక్ వీఆర్ క్రేవింగ్ ఫర్ సంథింగ్ which is fulfillment. Basically it is none of them. Exactly. అదే చెప్తాను. Correct. Yeah. Good. Yeah. Next. సార్ నమస్తే అండి, కృష్ణవేణినండి. చెప్పండి. ఇవాళ చెప్పిన సెంటెన్స్ నిజంగా చదివితే కంటే కూడా మీరు వెడగొట్టి చెప్పటం వలన బాగా అర్థమైంది సార్. చాలా వివరణాత్మకంగా చెప్తున్నారు మీరు. దాంతో హాస్యంతో చెప్పటం వలన ఇంకా బాగా అద్దుకునేదట్టం సార్. హాస్యం కూడా ఉందా దీంట్లో? ఉంది సార్. మీరు అసలు మీ దగ్గర ఉందే అది సార్. అందుకే ఎక్కువ వినాలనిపించడానికి కూడా కారణం, అర్థం అవటానికి కూడా సబ్జెక్ట్ కారణం అదే. జటిలంగా చెప్తారు చాలా మంది చెప్పినా, కానీ మీరు బాగా ఇది వివరణాత్మకంగా చెప్పే విధానంలో అది గుర్తుండిపోయేటట్టు, చదివిన అర్థం కాదు, మీరు చెప్తే బాగా విని అర్థమయ్యేటట్టు బాగుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్. ఇంతకీ సుజాత ఇంతకీ ఎవరు? బిజీగా వెళ్ళిపోయినట్టున్నారు. ఇంతకీ జ్యోతి ఎవరు? సార్ ఎవరు జ్యోతి అంటే ఎవరు? ఏది కాదు సార్, సాక్షిగా ఉండాలంతే. ఒక్కటే అర్థమైంది నాకు. నేతి 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 ఎవరో కాదు, మనం ఎవరో కాదు అసలు. కాదు సార్, ఏమీ లేదు. మనం ఏమనుకుంటున్నామంటే
నేను ఫలానా ఎర్ర రంగు షర్ట్ వేసుకున్నాడు నేను అనుకున్నాను, ఎరుపు రంగు లేదు, షర్టు లేదు, నేను లేదు. సో ఇది యాక్చువల్ గా ఓకే, దీన్ని ఈ రకంగా మనం చెప్పుకున్నప్పుడు ఇది సరదా. ఇందాక ఆవిడ హాస్యం అన్నారు కాబట్టి ఒక జోక్ చెప్పి నాలంటే అయినా ఒక ఆయన వచ్చి ఇలాగ ఏముందయ్యా జీవితం అంటే బుద్భుతం అంటే బుడగ, బుద్భుతప్రాయం ఏముంది, అది లేదు ఇది లేదు, నేతి 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 అని చెప్తున్నాడు. ఈ లోపల ఒక ఏనుగు వచ్చింది, ఒక ఏనుగు ఆ సభలోకి వచ్చింది. ఆ సభలోకి వస్తే అందరూ బారిపోయారు, ఈయన బారిపోయాడు. ఆ ఏనుగు వెళ్ళిపోయింది. వచ్చిన తర్వాత మళ్ళీ అందరూ కూర్చొని మళ్ళీ నేతి నేతి చెప్పని మొదలెట్టు. ఇప్పుడు మన మోహన్ లాంటి వాళ్ళు అడిగి, సార్ ఇందా మీరు అన్ని నేతి నేతి అన్నారు కదా, మరి ఇందాక ఏనుగు వచ్చినాడు మేము పరిగెట్టాం, మీరు పరిగెట్టారు, అన్ని తెలిసి మీరు ఎందుకు పరిగెట్టారంటే, ఇవన్నీ వదిలేవయ్యా, గజం మిథ్య పరాయణం మిథ్య అని అన్నాడు. అంటే ఆ ఏనుగు మిథ్యే, ఆ పరిగెట్టడం కూడా మిథ్య, అది వదిలేయి. అది మిథ్యే, ఇది మిథ్య అంటే సరిపెట్టుకునేవాడికి ఎన్నైనా చెప్తాడు కబుర్లు. అందుకనే శ్రీశ్రీ తిడతాడు. శ్రీశ్రీ దేంట్లో మహాప్రస్థానం లేదంటే మహాప్రస్థానం అంటారు, ఏమంటావు మిథ్య అంటావా మాయ అంటావా ఏంటది ఐ డోంట్ నో. ఎవరన్నా తీసి ఒకసారి శ్రీశ్రీ దీన్ని ఎస్పెషలీ గజం మిథ్య పలాయనం మిథ్య దాన్ని భలే విమర్శిస్తాడు. కరెక్ట్ అంటే లౌకికంగా అది కరెక్ట్. ఇవన్నీ ఏంటంటే మనం చెప్తాం, మనం చెప్పిన దాన్ని ఎంత ప్రాక్టికల్ గా మనం తీసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, మనం అనుకున్నదే దిస్ ఇస్ ఆల్ థియరీ. ప్రాక్టీస్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. థియరీని ప్రాక్టీస్ లో తీసుకొచ్చి దాన్ని మనం సాధించి దాన్ని మనం అనుభూతి చెంది మనం అభ్యాసం చేసి దాన్ని మనలోకి తెచ్చుకుని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది చిన్న విషయం కాదు, ఎవరి వల్ల కాదు. బట్ నేనేమంటానంటే కనీసం జ్ఞానం ఉంటే కొద్ది గొప్ప మనకి కనుప్పు కలుగుతుంది. కనుప్పు కలిగినప్పుడు ఏంటి విషయం అనేది మనకు కొద్ది క్లారిటీ వస్తుంది. క్లారిటీ ఆఫ్ థింకింగ్, క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుంది. ఆ క్లారిటీ ఆఫ్ థాట్ తోటి కొద్ది గొప్ప నువ్వు నార్మల్ విషయాన్ని ఇంత ముందులో కాకుండా పతంజలి యోగ సూత్రం చదివిన తర్వాత కొద్దిగా డిఫరెంట్ గా, ఓహో స్థూలం వేరు, దీని సూక్ష్మ రూపంలో కారణం వేరు, నేను వేరు, చూడడం వేరు, ఈ 4 జరుగుతున్నాయి ఈ ప్రపంచానికి నాకు మధ్యలో. 4 స్టెప్స్ ఉన్నాయి. ఈ 4 స్టెప్స్ ను పూర్తిగా ఒక్కొక్క స్టెప్ కట్ చేసుకుంటూ వెళ్ళి నేను మాత్రమే ఉన్నాను అనే ఒక జ్ఞానం కలిగితే, ఓహో అది సంప్రజ్ఞాత, నాట్ అసంప్రజ్ఞాత. పరం కాదు, ఇది అత్యున్నతమైనది కాదు. మళ్ళీ ఇందాక శ్రీధర్ గారు అడిగినట్టుగా యోగ నిద్రనే చేస్తాను, ఈ సంప్రజ్ఞాత సమాధి కూడా చేస్తాయి. అసంప్రజ్ఞాత సమాధి పరం, ఇందాక అన్నాడు పరం అని. పరం అనేది అల్టిమేట్, అది వేరే ఉంది. ఇప్పటికే మనం సగం మెంటలు ఎక్కింది, అక్కడికి వెళ్తే పూర్తిగా మెంటలు ఎక్కడం ఖాయం నా ఉద్దేశం. అందుకని ముందే మనం మాట్లాడేసుకుని ఉండడం బెటర్. ఎనీథింగ్ సార్ నమస్తే సార్. చెప్పు మోహన్. సార్ పతంజలి యోగ సూత్ర డిస్కషన్ లో వచ్చిన తర్వాత మన క్లాసులు మారిపోయాయి సార్. అంటే సెలక్షన్ ఆఫ్ టాపిక్స్ మారిపోయాయి. ఒక్క నిమిషం. నువ్వు చెప్పావు మార్నింగ్, నిన్న మాట్లాడితే ఎవరో చెప్పారు, ఎందుకు మారినాయి? ఎనీబడి? అంటే యోగాని అండర్స్టాండింగ్ చేసుకునే కాన్సెప్ట్ మారిపోయింది సార్. అంటే ఒక ఇది కాదు మామూలుగా ఎందుకు మారింది, ఎందుకు ఉండొచ్చు. ఎనీబడి ఓపెన్ క్వశ్చన్ చెప్పండి, ఏమైంది ఇక్కడ, ఏమై ఉండొచ్చు? నేను చాలాసార్లు చెప్తాను, ఈ మాట కూడా నేను చాలాసార్లు చెప్పాను. మీకు తెలుసు, దీని ఆన్సర్ మీకు తెలుసు. చెప్పండి ఎందుకు మారింది. పతంజలి యోగ సూత్రాలు మొదలు పెట్టిన తర్వాత టాపిక్స్, ఉదాహరణకి ప్రణవ ప్రాణాయామం అంత ముందు మొదలు పెట్టాం, మంత్ర ప్రాణాయామం వచ్చింది. మంత్ర ప్రాణాయామం కాకుండా తర్వాత పంచజ్ఞానేంద్రియ ధ్యానం వచ్చింది. దాంట్లో మళ్ళీ త్రాటకు 3 సార్లు 4 సార్లు చేసాం. వై దిస్ ఇస్ ఆల్ హ్యాపెనింగ్? ఎనీబడి? సార్ ఎస్.
మీరు ఇంతకు మునుపు చెప్పేదంతా మోడర్న్ సైన్స్ అండ్ యాన్షియంట్ మెథడ్స్ లింక్ చేసి చెప్పేవారు సార్. ఉమ్, ఎప్పుడైతే యోగ సూత్రాలు స్టార్ట్ చేశారో, అంటే నేను విన్న తక్కువ క్లాస్లే, బట్ యోగ సూత్రాలు స్టార్ట్ చేశారో మీ వే ఆఫ్ స్టైల్ మారిపోయింది, టీచింగ్ స్టైల్. ఎందుకు అంటే మీరే చెప్పారు ఇప్పుడు వైరాగ్యం ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు. మేబీ మీరు ఆ స్థితికి వెళ్ళిపోయారేమో అని నాకు చిన్న డౌట్గా ఉంది. ఇది కూడా కాదు, ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. యా, మీ అబ్జర్వేషన్ రైట్. ఓకే, అబ్జర్వేషన్ రైట్ కాదు, సారీ, మీకు మార్కులు ఏమి ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఏమి ఉండొచ్చు ఆలోచించండి. ఇట్స్ వెరీ ఈజీ, వెరీ వెరీ ఈజీ. నేను చాలా సార్లు చెప్పాను. ఎనేబడి ఆమెనే సార్ ప్రతిదాన్ని చూసే దృక్పథం మారింది అని అనుకుంటున్నాను. కాదు కాదు కాదు. ఎందుకు ఎందుకు సార్ చిత్తవృత్తుల గురించి చెప్పారు సార్, సబ్ కాన్షియస్ మైండ్ అని చెప్పారు. ఆ, మీ టాపిక్స్ అన్ని సబ్ కాన్షియస్ మైండ్ చుట్టూ తిరుగుతున్నాయి అనిపిస్తుంది సార్ నాకు. నల్లి చెప్పేస్తుందేమో అని భయం వేస్తుంది నాకు ఇప్పుడు ఏమన్నా. నా సార్ భయం. ఇంట్రెస్ట్ సార్, ఆ? పతంజలి సూత్రాస్ అంటే అందరికి ఇంట్రెస్ట్ వచ్చి నెంబర్ ఆఫ్ మెంబర్స్ పెరగడానికి కారణం సబ్జెక్ట్ తెలియకపోవడం. మెంబర్ తగ్గిపోయి నేను బాధపడుతుంటే మేము మెంబర్ పెరిగారంటారండి. ఇది కాదు, ఇది వరకు సార్ ఇది కాదు. ఓకే నేను చెప్పేస్తాను చూడండి. ఇది అంతా చెప్పండి. ఏంటంటే దిర్ ఇస్ ఎ లింక్, దిర్ ఇస్ ఎ లింక్. నేను చెప్పాను చాలా సార్లు, నువ్వు మంచి సంకల్పం పెట్టుకుంటే ఓకే అన్ని నీ దారిలోకి వస్తాయి. ఎస్ సార్, ఎస్ సార్. ఇది మంచి సంకల్పం. అంటే పతంజలి యోగ సూత్రాలు మనం నేచర్ దగ్గరగా ఉన్నప్పుడు, అంటే మనం యోగా వాళ్ళం కాబట్టి పతంజలి యోగ సూత్రాలు మనకి మూల గ్రంథం. ఇట్స్ సంథింగ్ లైక్ నో, ఇట్స్ బేసిక్ పునాది కాబట్టి దాని గురించి మాట్లాడుకున్నప్పుడు మనకి అన్ని మంచి విషయాలే మన వైపు వస్తున్నాయి. అన్ని మంచి విషయాలు వెతుక్కుంటూ 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 వస్తున్నాయి. ఇక్కడ నాలోంచి రావటం లేదు, నేను చెప్పట్లేదు, నా ద్వారా మీకు వస్తున్నాయి. నా ద్వారా ఎవరు పంపిస్తున్నారు? ఎస్, నేచర్ పంపిస్తుంది. ఏం పంపిస్తుంది? మంచి విషయాలు పంపిస్తుంది. దిస్ హౌ యూ హ్యావ్ టు లింక్ ది నేచర్. ఇందో చెప్పారు, బంగారం ఉంగరం చూడొద్దు, బంగారం చూడమని మొట్టమొదట అనుకున్నాడు. అలాగే మనం ప్రతి దాంట్లో పరమాత్మను చూడడం అనుకోవడం అన్నాడు ఇందాక. అలా కాకుండా మనం జ్ఞానానికి ప్రతిరూపం ఈ పతంజలి యోగ సూత్రాలు అనుకున్నప్పుడు దానికి అనువుగా అన్ని కూడా శ్రీ కింగ్ చెప్తాడు కదా ఆయన. ఎక్కడో అలవైకుంఠపురంలో అక్కడున్న ఆయన ఎక్కడ పాపం ఎక్కడో మడుగులు అడవిలో ఎక్కడో ఒక ఏనుగుని ఒక మసలు పట్టుకుని అర్థత్రాణ పరాయణ నువ్వేనన్నా కాపాడాలంటే శ్రీ కింగ్ అప్పుడు ఎవరికి చెప్పలేదు, వాళ్ళ ఆవిడకి చెప్పలేదు. వాళ్ళ ఆవిడ చీరను పట్టుకుని చీర పట్టుకుని వచ్చేసాడంటే ఆవిడ. ఇంకా ఆయుధాలు చెప్పలేదు, డ్రైవర్ రెడీ అయ్యమని చెప్పలేదు, ఏం చెప్పలేదు, వచ్చేసాడు. అలాగా మనం ఒక మంచి ప్రయత్నం చేసేటప్పుడు ప్రకృతి నిన్ను ఆ దారిలో నీకు మరింత ఏర్పాటు చేస్తే అంటే ఆ దారి నీకు మంచిది అని అర్థం. అది నువ్వు వెళ్తున్న దారిని సుగమం చేసేస్తా. ఎవరు? నేచర్ విల్ హెల్ప్ యూ. నేచర్ ని దారి కాబట్టి మనం ఎప్పుడైతే ఇది మొదలు పెట్టాం ఆటోమేటిక్ గా నాలో ఎక్కడి నుంచో వస్తుంది, ఎక్కడి నుంచో లోపలికి వెళ్ళి నా నోట్లోంచి బయటకు వస్తుంది మాటలు. రైట్? ఇది జరిగేది. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు కూడా మంచి సంకల్పం పెట్టుకోండి. మంచి సంకల్పం ఆటోమేటిక్గా అన్ని మీకు వచ్చేసిన దారిలో వచ్చేస్తాయి. మన సంకల్పాలన్నీ కూడా ఏంటంటే ఓకే ఇప్పుడు మళ్ళీ హాస్యం పాలు ఎక్కువైపోద్దని మళ్ళీ అనుకుంటారు కదా. మన సంకల్పాలన్నీ ఇలా ఉండవు. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది సంకల్పం కాదు, ఇది కోరిక. ఎస్.
ఎస్ ఇదండి. కాబట్టి మంచి సంకల్పం పెట్టుకోండి. మంచి సంకల్పం పెడితే మనకి ఆటోమేటిక్ దేవుడు వేసాడు దారి అని కంటే కూడా ఈ సంకల్పం నేచర్ పెట్టుకోండి. నేచర్ అని పెట్టుకోండి. దేవుడు అనే పదం మీ ఇష్టం దేవుడు పెట్టుకోండి. నేనైతే నేచర్ అనుకుంటాను. నేచర్ నాకు దారి ఏర్పాటు చేస్తుంది. మంచి మంచి ఆలోచనలు నా బుర్రలో పంపించేలాగా నేచర్ చేస్తుంది. నేను మీతో పంచుకుంటాను. మీకు ఉపయోగపడితే అది మరీ మంచిది. రైట్? మీకు ఉపయోగపడాలని మాత్రం నేను చెప్పట్లేదు. మొట్టమొదటి నేను చెప్పేది మీకు ఉపయోగపడేటటువంటి మీ ఆనందం చూసి నేను ఆనందపడతాను. సానంద శాశ్మిత. నాది శాశ్వతం, మీది ఆనందం. మీ ఆనందం చూసి శాశ్వత, నేను ఆనందపడతాను. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనం మన సండే సోహం ఉంది, 14 క్లాస్ సోమవారం నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.